హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మీకు ఇంతకుముందు చూపించాను కదా వ్యవసాయం గురించి. అందులో ఆఖరి ఘట్టాన్ని ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. దీంతో వ్యవసాయం అంటే మన ఇంటికి ధాన్యం గింజ అనేది వచ్చేసినట్టే. సో అప్పుడు చెప్పాను కదా ఇలాగ వర్షం ఇబ్బంది పెట్టిందని. మొత్తానికి అంతగా ఏమి లేకపోయినా సరే మరి కష్టపడిన దాన్ని పొలం మీద వదిలేసుకోలేక ఇంటికి తెచ్చుకోవాలనే ఉద్దేశంతోనే మేము నూర్చి ధాన్యం గింజలు అనేవి బస్తాకి ఎత్తి ఇంటికి తెచ్చుకోవడం జరిగింది. సో ఎనీవే ఇలా జరుగుతూ ఉంటాయి. కష్టాలు అనేవి ప్రతి మనిషికి ఉంటాయి, అలాగే రైతుకు కూడా. సో ఇప్పుడు ఏంటంటే ఈ వీడియో మీకు చూపిస్తున్నాను. సో ప్రతి ఒక్కరు ఈ వీడియోని కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. మన ఛానల్కి చాలా మంచి సపోర్ట్ వస్తుంది, ఇలానే కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్. ఇలా అయితే నేను మరీ ఇంట్రెస్టింగ్గా ఏమైనా వీడియోలు పెట్టడానికి నాకు వీలవుతుంది. సో ప్రతి ఒక్కరూ కూడా మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్స్ అయితే ఏమి రావట్లేదు అసలు. సో మీరు అది కూడా కొంచెం దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ మన వీడియోస్ని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా అయితే నా వీడియోలు అనేవి మీరు సెర్చింగ్లోకి వెళ్ళి సెర్చ్ చేసుకోకుండా నోటిఫికేషన్లో వచ్చేస్తాయి. సో మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టిన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదేంటంటే ఒక పోగులా వేస్తారు, చేనంతా తీసుకొని వచ్చి దీన్నే పడుగేయడం అని అంటారు. చూస్తున్నారుగా ఎలా వేస్తున్నారో. కొంచెం దూరంలో ఉంది వేరే పొలం, అక్కడి నుంచి చేను ట్రాక్టర్కి ఎక్కించి తీసుకురావడానికి వెళ్తున్నాం. ఇలాగే ఫ్రెండ్స్, ట్రాక్టర్కి ఎక్కించి మళ్ళీ తీసుకుని వెళ్ళి పడిగేయాలి ఈ చేన్ని. పడిగేయడం అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ట్రాక్టర్తో ఇలా మట్టిస్తారు శుభ్రంగా. అది గింజ అనేది చేనుకు లేకుండా గింజ పడిపోయి మీదన చేను ఉండేటట్లు ఉంటే అది గడ్డి అయిపోద్ది. తర్వాత ఆ గడ్డి మనం దులుపుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. మనకి పూర్వీకులు, మన ముందు తరం వాళ్ళు ఏమంటే కాంక్రీట్ రాయి వేయించి దాని మధ్యలో ఒక రాడ్ పెట్టి వాటికి ఎడ్లను పూసి ఎడ్లతో తోలేవారు. అది కొంచెం చేనైనా సరే ఎక్కువ టైం పట్టేటట్లు ఒక 2-3 రోజులు అయితే కానీ 1 ఎకరం పొలం అయ్యేది కాదు. అది ఒక ఎడ్ల రాయి ఉంటేనే. ఇప్పుడు అలా ఏం లేకుండా అడ్వాన్స్డ్గా ట్రాక్టర్లు రావడం చాలా ఈజీ అయిపోయింది. చూస్తున్నారుగా ఎంత వేగంగా పని అయిపోతుందో ఈ రోజుల్లో.
మొత్తం గడ్డి అది ఏరేసిన తర్వాత ధాన్యాన్ని పోగేసి ఇలా గాలిబోత వేస్తారండి. గాలిబోత వేసిన తర్వాత బస్తాకి ఎత్తి పట్టుకుని వెళ్ళిపోవడమే ధాన్యం ఇంటికి. అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసి వెళ్ళిపోతున్నారు. ఎనీవే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.